యొక్క మహా ఉచిత కృపను బట్టి మరి ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే ఎలీషా అన్న సాక్ష్యం అసలు నేను గతంలో చెప్పాను అన్నా, మీరు ఒక రోజు వచ్చి మీ సాక్ష్యం చెప్పాలి ఇలా కూటంలో అంటే 2 times అడిగింది. 2 సార్లు అడిగినప్పుడు కూడా ఇక జీవన సంబంధమైన ఉపాధి ఉంది, దాన్ని బట్టి ఇక అయితే ఇలా చాలా ఆనందం అన్నమాట. సాక్ష్యం కొంత విన్నాను, అంటే ఉపయోగపడే సాక్ష్యం అది. దేవుని కృపచేత నేను ఎందుకు సంతోషంగా ఉన్నాను అన్న మాటకి వివరణ ఇస్తాను. ఏంటయ్యా వివరణ అంటే, అణగారిపోయినటువంటి వ్యక్తులను కాస్త పైకి లోక 2:52లోన అది లోక 1వ అధ్యాయం 52 వచనంలో ఉంటుంది. అది దీనులను సింహాసనానికి ఎక్కిస్తానని చెప్పని యేసయ్య ఆడ మాట రాసి ఉంటుంది. నాకు బాగా ఇష్టమైన సేవా పరిచర్య ఏంటంటే, ఎవరైతే తృణీకరించబడుతుంటారో, ఎవరైతే వెలివేత గురవుతుంటారో వాళ్ళని పట్టకు రావాలన్నది నాకు బాగా ఆశ అనమాట. లోక 1వ అధ్యాయం 52 వచనంలో సింహాసనముల నుండి బలవంతులను పడద్రోసి దీనులను ఎక్కించును. నాకు బాగా ఇష్టమైన పరిచయం ఏంటంటే, అసలు ఎవరైతే వెలియబడుతుంటారో, అసలు చదువు లేని వాళ్ళ తీసుకొచ్చి ఆడ పెట్టి పౌలుగా పేతురు, యోహాను, యాకోబు వీళ్ళంతా చేపలు పట్టే జాలర్లు, వాళ్ళకి చదువు లేదు, మొద్దు శుద్ధులు అనమాట. అరే విద్యా ప్రావీణ్యత లేని వాళ్ళు ఇంత గొప్పగా వాక్యం చెబుతున్నారు ఏంది వీళ్ళు, అసలు వీళ్ళకి అసలు విద్య లేదుగా అన్నారు పరిచయాలు, సర్దుకాయలు, ధర్మశాస్త్రోపదేశాలు. కారణం ఏంటంటే యేసయ్య వాళ్ళను సిగ్గుపరచడానికి కొరింథీ పత్రికలో కూడా అదే రాస్తాడు. మేము జ్ఞానవంతులు అనుకున్న వాళ్ళని హీనులుగాను, తెలియగల వాళ్ళు అనుకున్న వాళ్ళని ఎర్రోళ్ళుగాను చేయటానికి లోకంలో ఆయన తృణీకరించబడిన వాళ్ళని 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 27-29 వచనాలు రాసి ఉంటుంది. ఏ శరీర అతిశయింపకూడనట్లు అంటే జ్ఞానులను సిగ్గుపరచుటకు, ఒకటి లోకంలో నుండి వెర్రి వారిని కోరుకున్నాంట, బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు బలహీనులైన వారిని ఎదుర్కొ, ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకోండి. నాకు బాగా ఇష్టమైన పరిచర్య అన్నమాట ఇది. ఇలాంటి వాళ్ళని దేవుడు కృపచేత ప్రోత్సహించి, లేదా దేవుని కృపచేత రక్షణ అనుభవంలోకి వస్తే వాళ్ళని బలపరిచి దేవుని పక్షంగా సేవకులుగా నిలబెడితే అసలు అంది ధన్యకరమైన సేవ. నాకు బాగా ఇష్టం అన్నాడు. రక్షణ పొందిన కాడి నుంచి నా హృదయంలో దేవుడు పెట్టిన భారం అది. నాకు చాలా ఇష్టం. చదువులేనోడిని నిలబెడితే, అరే ఏందిరా ఈడు చెప్పటం ఏందిరా, అరే ఎంత చదువు ఉంది, ఆ ట్రైనింగ్ చేసాం, ఈ ట్రైనింగ్ చేసాం, అది చేసాం, ఇది చేసాం అని వాళ్ళకున్న క్వాలిఫికేషన్ వాళ్ళు ఏదో చెప్పుకుంటూ ఉంటారు. మనం ఏం చెబుతాం, నాకేమి లేదా, ఏ చదువు లేదు, ఉన్న చదువు అంతా యేసయ్య చదువే. ఆమేన్, హల్లెలూయా. అది వాళ్ళ అక్షరాల కొంత నేను రుచి చూసి సంతోషిస్తున్నా. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. చిన్న మాట, నేను వాక్యం అయితే చెప్పాలని ఆలోచన లేదు, కానీ ప్రభు మాత్రం మాట్లాడుతూ ఉన్నాడు, రే నీకు నేనేం చెప్పి ఆ పని చేయరా అని చెప్పని. చిన్న మాట చూద్దామండి. 2 రాజుల గ్రంథము 20వ అధ్యాయం 5వ వచనం గమనిస్తే అక్కడ ఒక మాట ఉంటుంది. నీవు కన్నీళ్లు విడుచుట చూచి తిని నీ ప్రార్థన నేను అంగీకరించి ఉన్నాను, నేను నిన్ను బాగు చేసేదను. ఆమేన్. చిన్న మాట ప్రార్థన చేసుకున్నాం. ప్రేమగల మా కన్న తండ్రి యేసయ్య, అల్పుడు అయోగ్యుడైన మీ దాసుని ప్రభువా, ఇదిగో ఇంతవరకు మీరు నిలబెట్టుకొని చక్కని సాక్ష్యాన్ని క్షుణ్ణంగా దేవా, ఇదిగో ప్రభువా నీ బిడ్డలకు అందించినందుకు మాతో కూడా మీరు మాట్లాడి, మరి ముఖ్యంగా పరిశుద్ధాత్మలో ఆనందించడానికి మీ దాసుడు సాక్ష్యం ద్వారా కృప ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు. మా ప్రభువా, వాక్యాన్నే దేవా మీరు విరవండి, మాతో మీరు మాట్లాడి నీ ఆత్మకార్యములు జరిగించమని
యేసయ్య నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని నేను మహింపరచుకుంటున్నాం మా తండ్రి. ఆమేన్. ప్రభునందు సమకూడిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికీ వందనాలు. చదువుకున్న లేఖన భాగంలో 10 నిమిషాలు ఎక్కువ సమయం కూడా తీసుకోను. నాకు తెలుసు పరిచర్య ఉంది కాబట్టి నేను కూడా ఇంకో చాటికెళ్ళి ప్రార్థన చేసి రావాలా. ప్రభు అంటున్నాడు, నీవు కన్నీళ్ళు విడుచుట నేను చూశాను, నీ ప్రార్థన నేను అంగీకరించాను, నేను నిన్ను బాగు చేస్తా. 3 మాటలు ఉన్నాయి దీంట్లో. అయితే మొదటిగా ఆయన చేసిన పని ఏంటంటే కన్నీళ్ళు విడిచాడు. దానికంటే ముందు దేవుని బతిమలాడటంలో నేను చిన్ననాటి నుంచి నీ ఎదుట ఎలా ఉన్నా నువ్వు బాగా ఎరిగిన దేవుడు కదయ్యా, నాకు అప్పుడు ఎందుకు తీసుకుంటున్నావు అంటున్నాడు అక్కడ. అయితే మన చుట్టూ ఇప్పుడున్న పరిస్థితులను చూసుకొని మనం ఒకసారి మనం తొంగి చూసుకుంటే ఆర్థిక ఇబ్బంది, కుటుంబంలో సమస్య, భర్త వల్ల సమస్య, భార్య వల్ల సమస్య, కడుపును పుట్టిన బిడ్డల వల్ల సమస్య, లేదు వాళ్ళ భవిష్యత్తు కట్టబడతలేదే, అమ్మో ఈ ఎట్లా వీళ్ళ చదువు, ఎలా వీళ్ళ భవిష్యత్తు, పిల్లల పెళ్ళిళ్ళు చేయటం ఎలా, ఉన్న అప్పులు రికవర్మెంట్ ఎలా, లేదంటే ఇక్కడి నుంచి పోషణ ఎలా, లేదు ఇన్ని సంవత్సరాలు నమ్మకంగా దేవుని సన్నిధిలోనే ఉంటే తెలిసిన దాంట్లోనే అరాకొర భక్తి సాధన చేస్తా సేవ నడిపిస్తున్నాను కదా, ఆత్మను పట్టబట్టలేదు, నా సేవలు వర్ధలత రావట్లేదు, ఏందోలే నా జీవితం అనుకొని చాలా రకాలుగా ఆలోచనలతో తబ్బి బుబ్బి అయిపోతే ఇక గందరగోళం అవుతూ ఉంటాం. అయితే ప్రభు అంటున్నాడు, నీవు ప్రారంభం నుంచి దేవునితో ఎలా నడిచావు అన్నది ఒక్కసారి జ్ఞాపకం చేయి. పొరపాట్లున్నా కూడా జ్ఞాపకం చేయి, బుద్ధిహీనతలున్నా జ్ఞాపకం చేయి. ఎందుకంటే ఒక స్నేహితుడికి మాత్రమే మనం ఏదైనా బలహీనతలైనా మంచి అయినా ఏదైనా చెప్పుకోగలుగుతాం. తల్లికి మాత్రమే కూతురు వెళ్ళి అమ్మ నా పరిస్థితి ఇలా ఉంది అని చెప్పగలుగుతుంది. తండ్రికి చెప్తుందా? పొరపాటును కూడా చెప్పలేదు. తన అంతరంగిక దేహంలో ఉన్నటువంటి సమస్యలు కానీ ఏ విషయమైనా తల్లితో మాత్రమే పంచుకోగలదు. కొడుకు వచ్చేసరికి తొందరగా అమ్మ దగ్గర పోయి అమ్మా నాన్న టీం అమ్మా అదే ఇట్లా మాట్లాడదు. చివరికి ఒక స్వేచ్ఛ స్వాతంత్రం నా తండ్రి దగ్గర ఉంది, నాకు ఏది చెప్పినా వింటాడు, తర్వాత సరైన సజెషన్ ఇస్తాడు అనుకున్నప్పుడు తండ్రి దగ్గరికి వెళ్ళి కొడుకు నాన్న ఇలా ఉంది పరిస్థితి అని చెప్పుకోగలదు. లేదు బజారుకి వెళ్ళిన తల్లిదండ్రులకి కూతుళ్ళు కానీ కొడుకు చిన్నతనంలో అంటే నాన్న ఇదే అని. అట్లానే మనము మన పరిస్థితులన్నీ తీసుకెళ్ళి దేవుని సన్నిధిలో ఆయనకు అప్పచెప్పి ఆ పిదప అయ్యా నా పరిస్థితి ఇదని చెప్పని నువ్వు కనుక కన్నీరు విడవగలిగితే, ఇప్పటి వరకు నువ్వు ప్రార్థన చేసావు, కన్నీరు విడిచే ప్రార్థన చేశావు. అయితే ఇక్కడి నుంచి గొప్ప ఆశీర్వాదకరమైన జీవితంలోకి దేవుడు నిన్ను తీసుకెళ్తున్నాడు. ఆమేన్. అది ఎంతంటే నీవు ఊహించనంత గొప్పది, అసలు నువ్వు ఊహించినంత గొప్పది. మనం అనుకుంటే ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేసి ఎడిపోయి ఏ దారిని పడిపోయినాయి ఆ ప్రార్థనలు అనుకుంటాం, కానీ మొత్తం స్టోరేజ్ అయ్యాయి అనమాట. కీర్తనాకారుడు అన్నాడు కదా, నీ కవిలలో నా కన్నీరు, నీ బొడ్డిలో నా కన్నీరు దాచబడ్డాయా, నీ కవిలలో నా సంచారం రాయబడ్డాయి అని చెప్పాడు. అట్లానే మనం ఇప్పటి వరకు చేసిన ప్రార్థనలు, ఎందుకంటే ఒక ఇల్లు కడటానికి పునాది ఎంత ప్రాముఖ్యమో, దేవుడు అనుకున్న ఆశీర్వాదానికైనా సమస్యకు పరిష్కారానికైనా లేదంటే సేవకైనా ఇప్పటి వరకు నువ్వు పునాది వేసుకొని వచ్చావు. ప్రార్థన అనే పునాది. ఇక్కడి నుంచి కట్టుబడి అది నువ్వు ఊహించలేదన్నమాట. సేవ అయినా సరే, సేవ కూడా మనకేందంటే ట్రైనింగ్ పీరియడ్లు ఉంటాయి, కొద్దిగా అప్పచెబుతాడు. ప్రభు అన్నాడు, కొంచెంలో నమ్మకంగా ఉన్నాడు కొంచెంలో బాగా ఆశీర్వదింపబడ్డాడు, అధికంలో నమ్మకంగా ఉన్నాడు అధికంలో ఆశీర్వదింపబడ్డాడు. అలాగనే మనకు ముందు కొంచెం ఇస్తాడు, ఆ కొంచెంలో నమ్మకంగా శ్రద్ధగా పని చేసామా, లేకనే ఉంటుంది శ్రద్ధగా పని చేసేవాడు ఏలుబడి చేస్తాడు, అధికారి అవుతాడు. యోసేపు తన ఇనుప సంఖ్యలు శ్రమపరుస్తూ ఉన్నాయి, అయినా సరే నిరీక్షణ వదిలిపెట్టలేదు. తల్లిదండ్రులు దగ్గర లేకపోయినా దేవుడే నాకు తండ్రి ఉన్నాడు, ఏ చర్య చేస్తున్నా ఆయన చూస్తున్నాడు కాబట్టి ఆయన ఎదుట నమ్మకంగా ఉంటే చాలు అని. నమ్మకంగా ఉన్నాడు కాబట్టి గొప్పగా ఆశీర్వదింపబడ్డాడు. ఏలియా వచ్చి అరక దున్నుకునేవాడిని, ఎవరు ఆయన అరక దున్నాయన, ఎలీషా గారిని పిలిచిండు, ఉండయ్యా మా నాయన వాళ్ళతో మాట్లాడి వస్తానంటే, నా వల్ల నీకు నిర్బంధం లేదన్నాడు. ప్రభు కూడా మనకి ఏదన్నా అప్పచెప్పినా నిర్బంధించడు, ఆయన స్వేచ్ఛనిస్తాడు. చేసావా, కష్టపడిన దాన్ని బట్టి దైవజనులు దేవుని
దేవునే గారు అంటారు, అరే సేవకు రమ్మంటే ఎవడన్నా రమ్మంటే రాడు వాడు. అరే ప్రధానమంత్రి నా ఎదుటికి వచ్చే చెయ్యి ఎవరిది ఉంటుంది? ఆయన చెయ్యి నా నెత్తి మీద ఉంటుందా? నా చెయ్యి ఆయన నెత్తి మీద ఉంటుందా? నా చెయ్యే కదరా ఆయన నెత్తి మీద ఉండేది. ప్రధానమంత్రి సైతం తలదించి చేతులు కట్టాయా నా కోసం ప్రార్థన చేయమంటుంటే ఎవరన్నా ఇచ్చారు ఇంత గొప్ప జాబు? రమ్మంటే రారు అని చెప్పని. జీతం ఎంత? నువ్వు చేసుకున్నంత. ఎప్పుడు ట్రైనింగ్ ఏమన్నా రిటైర్మెంట్ ఉందంటే, అరే ప్రభు చిత్తమే పిలిచే ఇక రిటైర్మెంట్ పోయి నిత్యోత్సవంలో అంతా విశ్రమించటమే, ఇక అదే నీకు రిటైర్మెంట్. రమ్మంటే రారేంద్ర బాబు అంటు. ఎలీషా గారు కూడా ఏలియా గారు రమ్మంగానే వచ్చేసాడు. చేతి మీద నీళ్లు పోసేవాడని పేరుగాంచాడు. ఆ చేతి మీద చేతులు కడుక్కొని నీళ్లు పోతే ఏమొచ్చింది? 2 పాళ్ళ ఆశీర్వాదం. అసలు ఊహించలేదు ఎలీషా కూడా. ఏలియాని అడగటం అయితే అడిగాడు. నా దగ్గర ఇంతకుముందు సౌండ్ సిస్టమ్ పరిచయం చేసే పిల్లగాడు ఉండేవాడు. వాళ్ళ సంగతి ఏంది? 2 ఉండేవాళ్ళు. వాళ్ళ సంగతి ఏందంట దేవుడు, నన్నేం చేయమంటావు ప్రభు? నీ నోట్లో ఏమైతే నేను వాక్యం ఉంచానో అవి కొన్ని వాళ్ళకి చెప్పు వాళ్ళకి. సరే ప్రభు, వాళ్ళ బాధ్యత తీసుకుంటున్నానని కూర్చోబెట్టి నేను ఏ లేఖనాలు ఎత్తిపెట్టి ప్రార్థన చేస్తాను మొత్తం నోటెడ్గా రాసుకుని ఒక తమ్ముడు ఏంటంటే ఆయన దగ్గర చూసి రాసుకుంటాను. తర్వాత ప్రార్థన చేస్తూ ఉంటే వీళ్ళు దూరంగా అవుతున్నారని తెలంగాణని దగ్గరకు తీసుకొచ్చుకున్నాను. అవకాశం దొరికినప్పుడు దగ్గరకు తెచ్చిపెట్టుకున్నాను. ప్రార్థన చేస్తూ ఉంటే తమ్ముడా ఈ నెక్స్ట్ వారం అడిగాను, ఇప్పుడు ప్రార్థన ఎంత పెరిగిందండి అన్నా? నిన్నటి వారానికి అంటే ఈ వారం 1/2 గంట, అంతకుముందు ఇప్పుడు అరగంట అయింది. 3వ వారానికి 30 గంట అయింది. 4వ వారానికి గంట అయిందన్న. ఆ తర్వాత తమ్ముడు ఇచ్చిన సాక్ష్యం ఏంటంటే, అన్న నీ దగ్గర ఉంటే నేను మండుతున్న ప్రార్థనలు ఎదుగుతున్నాను, ఆడకపోతే చల్లారిపోతున్నాను అన్న. ఏం కాదులే జాగ్రత్తగా. మొన్న జోలకల్లో సహకారికి ఉంటాడు తమ్ముడు. అయ్యా ఇది సంగతి అంటే, నువ్వు వచ్చుగా ఎట్టున్నాగా నువ్వు మళ్ళీ మండిస్తాడు. అది నేను కాదు నాయన, దేవుని కృప అన్న. దేవునికి మహిమ కలుగును కాక. ఏంది మన జీవితాల్లో ఏ సమస్య ఉన్నా ఏంది దాన్ని బట్టి ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రార్థన ఓకే. ప్రభు అంటున్నాడు, నీవు కన్నీళ్ళు పెడతాన్ని నేను చూశాను, నీ ప్రార్థనని అంగీకరించా, నేను బాగు చేస్తున్నాను. ఇప్పటి వరకు బుద్ధిహీనంగా తొందరపడి అడుగులు ఏమనున్నా అయ్యా ఇక ఎన్నడూ కూడా ఎన్నిదిరకనక నువ్వు చెప్పినట్టు అడుగులు వేస్తాను. ఏ విషయంలో అయినా సరే. ఇప్పుడు ఇందాక దైవజనులు సాక్ష్యం పంచుకున్నట్టుగా దరువు పడాలి ఒక్కటి. నేను కూడా అంతే. ఈడు సామాన్యంగా వంగడండి. వీడికి పడాల్సిన దరువు పడితేనే వాడు వచ్చాడంట. నా డైలాగ్ అది. అమ్మా మా యెహోషువతో ఒఫీరా గారు ఒక రోజు ఒక మాట మాట్లాడితే అన్న, అబ్బాయి తార్ రోడ్డు ఇంతకు ముందు ఉండేది, ఇప్పుడు సిమెంట్ రోడ్ అబ్బాయి ఖాళీగా ఉంది, షాప్ ఉంది అని వచ్చే కానీ వచ్చాడు ఒకడని ఒఫీరా గారు అంట. అదే మాట మా యెహోషువతో చెబితే, అబ్బాయి వీళ్ళు మాట ఇంట్లేదంటే, ఏముంది పాస్టర్ గారు సిమెంట్ రోడ్ ఖాళీగానే ఉంది, షాప్ ఉంది అని దోచుడు దేవుడు అప్పుడు వస్తాడు అని చెప్పి. ఏది ప్రభు మహావస్థ కృపను బట్టి దిగులు పడాల్సిన పని లేదు. నువ్వు ఊహించినటువంటి రీతిగా దేవుడు సేవ జరిగిస్తాడు. ఏంది ప్రభు చిత్తంలో ప్రభు కృపను బట్టి చెప్తున్నాను, ప్రపంచ దేశాలు అడుగుపెట్టి నీ ద్వారా దేవుని మాటలు ప్రకటింపజేస్తాడు. విశ్వసించు. మీ దగ్గరకు వచ్చినప్పుడు అదే మాట చెప్పించాడు, ఇప్పుడు కూడా అదే మాట చెప్పిస్తూ ఉన్నాడు. మన ఊహలకు అందదు అంత గొప్ప సేవ జరిగిస్తాడు దేవుడు. దేవుని పాదాలు పట్టుకుందాం. కుటుంబ సమస్య అంటావా, బిడ్డల సమస్య అంటావా, నువ్వు ఊహించని రీతిగా నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు. నువ్వు ఊహించని రీతిగా నీ అప్పులు కానీ సమస్యలు కానీ మొత్తం ఒక జబ్బతో చెగిపోతాయి అన్నమాట. సర్వ సమృద్ధి చేత దీవిస్తాడు. కొంతమంది అయితే ఆ దీవెనను బట్టి దాయదే పెట్టుబడి తడుబడి పోయేవాళ్ళు ఉంటారు. కానీ నీకు సమృద్ధి కలిగే కొద్దీ నీకు తగ్గింపు జీవితం వస్తూ ఉంటుంది అన్నమాట. ఏమి సమృద్ధి కలిగే కొద్ది. ఎందుకంటే ధనాన్ని చూసి పడిపోయిన వాళ్ళందరూ ఏడే ఉన్నారు బైబిల్లోని, మన కళ్ళ ముందు కూడా ఉన్నారు. కానీ వాళ్ళ బ్రతుకు తీరును బట్టి నువ్వు జాగ్రత్త పడతా ప్రభు కృపే నిన్ను అలాగ ట్రైనింగ్ చేసేసి చక్కగా అనేకులకు మనం ఊహించలేమన్నమాట, అంతమందికి మాదిరిగా చేస్తాడు. ప్రార్థన చేసుకుందామని ప్రభు పాదాలు పట్టుకొని, దేవా నీకు వందనాలు, కృతజ్ఞత ఆస్తుతులు మా ప్రభువా. మీ దాసుడిని ప్రభువా ఉపయోగపెట్టుకొని ఊహించలేదు కానీ నీ కార్యములు ఆశ్చర్యములు దేవా. దైవజనుడు పాడుకున్నట్లుగా ఊహించలేనయ్యా ఈ జీవితం,
వర్ణించలేనయ్యా ఈ భాగ్యము, సులువనైన నాకు ఇంత విలువ కలిగేనని, తూలిపోయే బ్రతుకు ఇంత మలుపు తిరిగేనని ఊహించలేదయ్యా. అవును ప్రభా, వాస్తవానికి మేము ఇలా కలుస్తామని కానీ, సాక్ష్యం ఇలా పంచుకుంటామని కానీ, ఇలా నీ సన్నిధిని అనుభవిస్తామని కానీ, అసలు మా బ్రతుకులు ఇలాగా ఇదిగో నిత్యం ప్రకాశించు నీతిని సూర్యుని ముఖ కాంతి ప్రకాశించటాన్ని దాన్ని బట్టి అయ్యా ఇంతగా వెలుగుతాయని మా బ్రతుకులు మేము అనుకోలేదయ్యా. ఓ నీతి సూర్యుడా, నువ్వు మా మీద ప్రకాశించావు కాబట్టి, మా జన్మత కర్మత పాపాల నుంచి విడిపించావు కాబట్టి అయ్యా 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 మేము ఈ రీతిగా ఈరోజు ఇలా ఉన్నామయ్యా. ఇక ముందు కూడా నీ కృప ద్వారా ఉంటాం ప్రభా. ఇదంతా కేవలం నీ కృపే, ఇదంతా కేవలం నీ కృపే ప్రభా. దేవా, నీ కుమార్తె చెబుతున్న సాక్ష్యం ప్రకారం వాస్తవానికి పెరాలసిస్ రావాలి, కానీ వెంటనే నీ కృప ద్వారా అయ్యా బుద్ధిహీనంగా అడుగులు వేస్తున్నానేమో క్షమించమని అడిగిన వెంటనే నీ పనికి అడ్డుబండగా తిరిగి ఇదిగో తప్పు నిర్ణయం చేసుకున్నాను, దాన్ని బట్టి ప్రభువా క్షమించమని అడిగినప్పుడు గొప్ప కార్యం జరిగించు. అసలు హాస్పిటల్కి వెళ్ళి 1000 రూపాయలు కట్టిందయ్యా మా అక్క అయితే, కానీ నీ కుమార్తె అసలు ఆ పనే లేకుండా కేవలం నీ కృప, కేవలం నీ కృపను బట్టి స్వస్థతనిచ్చి ఇదిగో తన పని తను చేసుకోవటానికి ప్రభు ఇలాగ మేమంతా సమకూడి నిన్ను ఆరాధించడానికి కూడా కృపనిచ్చినందుకు తండ్రి నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ దేవా, చేరి వచ్చిన నీ బిడ్డలందరినీ దీవిస్తున్నాను. మరి ముఖ్యంగా మీ దేనదాసుని ఆశీర్వదిస్తున్నాను ప్రభు, మీ దాసురాలను ఆశీర్వదిస్తా ఉన్నాను, వారికి ఇచ్చిన బిడ్డలను ఆశీర్వదిస్తా ఉన్నాను ప్రభు. వారిని ప్రేమించును అప్పచెప్పిన పరిచయను దీవిస్తున్నాను. ఇది మొదలుకొని నామములో ప్రభు ఆ పరిచయలో దేవ గొప్ప అద్భుతాలు జరుగునుగాక, ఆత్మల సంపాదన జరుగునుగాక. ఇదిగో విస్తారమైన ఆత్మల పంట అక్కడ ఉన్నది నామములో సేవ విస్తరిస్తుంది. ఇది మొదలుకొని సమస్త అడ్డుకట్టలన్నీ తొలగిపోయాయి, ఆరాధనలు అవన్నీ కాల్చివేయబడ్డాయి, మిమ్మల్ని బలహీనపరుస్తున్నటువంటి దురాత్మలు కూడా కాల్చివేయబడ్డాయి. ప్రభా ప్రభా గొప్ప ఆశీర్వాదానికి గొప్ప ఊహించినటువంటి సేవకు ఎంచుకున్నావు ప్రభు. నీ బిడ్డలను కృపచేత ఆశీర్వదించినందుకు ఈరోజు ఇదిగో తండ్రి తిరిగి మళ్ళీ బలపరిచినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు మా తండ్రి. ప్రభువా సహాయం చేయి, బిడ్డలు ఆశీర్వదించు. నీ కుమార్తె విషయంలో కూడా దేవా పారాలసిస్ నుంచి కూడా విడిపించి ఇదిగో ప్రభు నీ పాత్రగా చేసుకొని ఇదిగో గొప్ప కృప పొందటానికి దేవా నీ బిడ్డ జీవితంలో ఇదిగో తండ్రి దేవా నీ దాసుని ఇక్కడ పంపించింది మొదలైన ప్రతి పరిచయం ఇదిగో తండ్రి జరిగినటువంటి ప్రతి విషయంలో దేవా నువ్వు చేసిన ప్రతి మేలును పంచుకోవడానికి కృపనిచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులయ్యా. సండే స్కూల్గా సమకూర్చుని బిడ్డలందరినీ దీవిస్తున్నాను. అన్ని విధాల వారు ఆశీర్వదింపబడును గాక, తల్లిదండ్రుల వల్ల వచ్చిన కీడు తొలగిపోవును గాక, బిడ్డల జీవితాలు విప్లవాత్మకమైన ఆశీర్వాదకరముగా మార్చబడి ఘనమైన నీ పాత్రలుగా చెయ్యబడి ఉన్నతమైన సేవ నీ కృప ద్వారా చేయుదురుగాక. గొప్ప కార్యాలు జరిగించమని ఈ సమాజం పట్ల అయ్యా, ఇక్కడున్న ప్రజల పట్ల ఈ పరిచర్య పట్ల నీ చిత్తం నీ సంకల్పం నెరవేర్చి నువ్వు మాత్రమే మహిమ పొందమని బతిమలాడుచు నీ వాక్యాన్ని హెచ్చించుకుంటూ నీ నామాన్ని గనపరుచుకుంటూ మా ప్రియుడు మా రక్షకుడైన యేసయ్య 2 తిమోతి 1:12 ప్రకారం ఆ ఘడి వరకు కాపాడగల సమర్థుడని బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించి మరి ముఖ్యంగా మీ దాసురాలను ఇచ్చిన బిడ్డలను మరి ముఖ్యంగా ప్రేమించి అప్పజెప్పిన పరిచయను సంఘ బిడ్డలను సమస్తాన్ని దీవించి ఆశీర్వదిస్తూ ఇక్కడున్న సంఘ బిడ్డలను కూడా దీవించి ఆశీర్వదిస్తూ యేసు నామములోనే ప్రార్థించి సమస్తం పొందుకొని బిడ్డలను దీవించి ఆశీర్వించేదులకు అప్పజవుతున్నాం మా తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమయు ఆయన ప్రియకుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహాయ సహవాసము సమకూడిన అలాగనే సంఘ బిడ్డలకు చేరి వచ్చిన దైవజనులకు కుటుంబ సభ్యులకు సేవకు సంఘ బిడ్డలకు అలాగనే సార్వత్రిక సంఘంలోని సకల పరిశుద్ధులకు నిత్యత్వము చేరు పర్యాంతరం ఆ కాలము చూడే ఉండి ప్రభు సెలవిచ్చిన ఆశీర్వాదం మనం అనుభవించి దాన్ని బట్టి అది కన్నులార చూడటమే కాదు అనుభవించి దాన్ని బట్టి ప్రభువును మహింపరిచేలాగా ఆయనే చూడండి సమస్తం జరిగించి ఆయన మాత్రమే మన ద్వారా మహిమ పొందునుగాక.
అలాగు చేయునుగాక. అలాగు చేసిన త్రియేక దేవుడైన యేసయ్యకు కృతజ్ఞతాస్తుతి ఘనత మహిమ ప్రభావాలు చెల్లునుగాక. ఆమేన్. యేసు రక్తమునకే జయం, ప్రవేశు రక్తమునకే జయం, ప్రవేశునామను సంపూర్ణమైన విజయం కలుగునుగాక. ఆమేన్. అపవాది వాడి దూతలు, చీకటి, అంధకార శక్తులు, క్రియలు ఏమున్నా సరే, ప్రమాదకర మంత్రపులు ఏమున్నా యేసు నామములు అవి లయమైపోనుగాక. యుద్ధం యెహోవాదే. యేసు రక్తమునకే జయము, జయము, జయము. అందరికీ వందనాలు. ప్రభు యొక్క మహా ఉచిత కృప మనందరికీ తోడని నడిపించునుగాక. ఆమేన్.